పాత్రుడా, జీవము కలిగిన తండ్రి, మీ వందనాలయ్యా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న వేళలో ప్రాణైనా నేను మీ పాదం చెత్త నిలవబడి ఉన్నాను. మీ సులువు మాటను నన్ను మరుగుపరచండి నాయనా. ఇదిగో మీ బంగారు పలుకులను పలుకుటకు యోగ్యురాలను కాదు, కానీ ప్రభు కేవలం మీ యొక్క ఉచితమైన కృప ద్వారా మీ పాదస్థానంలో నిలవబడి ఉన్నాను. నన్ను మీ స్వాధీనంలోనికి తీసుకొని నా ద్వారా ప్రభు నా తండ్రి మీ నోటి ప్రభు నాయన మాటలు నాకు అందించి మేము పంచుకోవడానికి మీ కృప అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తున్నాం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ప్రభు అయిన యేసు శిలువలో పడిగిన 6వ మాట సమాప్తమైనది. ఈ సమాప్తమైనది అనే మాట చాలా చిన్నదే కానీ అండి దాని భావం ఎంతో గొప్పది. సమాప్తమైనది అనే మాట చాలా చిన్న మాటగానే మనకు కనపడుతుంది, కానీ దాని భావం చూస్తే చాలా గొప్పది. ఎందుకనంటే ఈ మాట బాధ్యతాయుతమైనది, బాధ్యతతో కూడిన మాట. ఒకరికి మాట ఇచ్చడం లేకపోతే ఒకరొక పనిని నిర్వర్తించడానికి వారికి అప్పగించబడిన పనిని పూర్తి చేసినప్పుడు మాత్రమే ఈ మాట పలుకుతాం, అయిపోయింది పని అనేది. అంటే ఎంత బాధ్యతాయుతమైన పని అనేది మనం ఈ మాట అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చాలా కష్టతరమైన మాట కూడా ఇది అండి. చాలా తేలికైన మాట, అదే రీతిగా చాలా కష్టతరమైన మాటగా ఇది చెప్పుకోవచ్చు అండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ సమాప్తమైనది అనే మాట 3 పర్యాయాలు వ్రాయబడిందండి. ఒకటి మొట్టమొదటిగా మనం చూస్తాం ఆది కాండంలోనే మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో ఆయన సృష్టి అంతటినీ కూడాను పూర్తి చేసి సంపూర్తి అయినది అన్నాడు. సంపూర్తి అయినది అనంటే పూర్తిగా ఆయన మొదలుపెట్టిన పనిని పూర్తిగా నిర్వర్తించాడు. అంటే ఈ లోక సృష్టి అంతటినీ కూడా దేవుడు తను ఏ రీతిగా అనుకున్నాడో అదే రీతిగా అదే క్రమంలో ఆ యొక్క సృష్టిని పూర్తి చేశాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలోనికి వెళితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మరి 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనాల వరకు మనం చూసినట్లయితే అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను. ఏం చెప్తూ ఉన్నాడంటే అప్పుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు అంటే ప్రభు ఏం చెప్తున్నారంటే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించు ఉన్నాను అనే మాట అన్నాడండి. ఈ మాటలు నమ్మకమైనవి, నిజమైనవి. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఇక ముందు కూడా ఏకరీతిగా ఉండేవాడు కాబట్టి ఆయనతో చెప్పబడిన మాట ఏమైపోతుందంటే నిజమైనది మరియు ఏంటంటే నమ్మకమును కూడా అయి ఉన్నదంట. ఎందుకు అని అంటే ఆ సృష్టిని మరలా నూతనమైన సృష్టిని ఆయన చేసినట్లు మనం చూస్తాం. ఈ నూతన సృష్టి పరలోకపు సృష్టి. మొట్టమొదటిగా మానవుని ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టిని నిర్మించిన దేవుడు అది ఎప్పుడైతే మానవుడు పాపం చేసి తన స్థితిని నుండి త్రోసివేయబడ్డాడు, ఆ తర్వాత మరల మానవుని కొరకు ప్రేమించి మరి ఆ మానవుని రక్షించుకొని ఆ తర్వాత మరి యొక్క నూతనమైన ఆ యొక్క తన రాజ్యమును స్థాపించి అందులో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక నూతన